సరే మీ ఆయన తిరుపతికి వెళ్ళారు, మీరు ఆ రోజు గుడికి వెళ్ళారు. ఏమైంది గుడిలో? గుళ్ళే నేను జస్ట్ టెంపుల్ కనే వెళ్ళాను సార్. హస్బెండే ఇచ్చారు మా అందరికి అమౌంట్. చందాలు ఇచ్చినాడే మొన్న? బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? కామేష్. ఎవరిని చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు సార్. మీకు పెళ్ళైంది కదమ్మా? ఐఎమ్ మ్యారీడ్ సార్. ఐ హ్యావ్ 2 children. మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు. తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఎవడో వచ్చి తాడి కడితే తాడి కట్టించుకున్నారా? ఏమనలేదా? ఏమనలేదు సార్. తను కట్టేది నాకన్న విషయం కట్టేదాకా నాకు తెలియదు. కట్టినాకైతే నేనేమనలేదు. అంటే దేవునికి ఇట్లా కళ్ళు మూసుకొని మొక్కుంటున్నారా? అమ్మవారి గుళ్ళో దండం పెట్టుకుంటున్నాం సార్. తప్పుగా అనుకోకండి, స్పృహ పనిచేస్తుంది కదా. మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు, ఇదే కరెక్ట్. నిజం చెప్పండి. ఇష్టపడి చేసుకున్నాం సార్. ఇష్టపడి చేసుకున్నావనే కదా నేను అనింది. మరి నువ్వు ఏం కోరుకుంటున్నావు మరి ఇంటర్వ్యూలో? బాలు కావాలనిపించింది సార్. ఏమా? ఏ రకంగానే నాకు బాలే కరెక్ట్ అనిపించింది సార్. ఫస్ట్ హస్బెండ్ బాలు కరెక్ట్ 100%. 100%. అంటే దీనిలో నీతి ఏంటమ్మా? అలా కట్ చేస్తే ఈయన ఎవరు కామేష్ నచ్చినాడు అంటావు. డాడీ ఎలా చూసుకున్నాడు, బాలు కూడా అలాగే చూసుకున్నాడు సరే. కూరగాయలకు కానీ డ్రెస్ కానీ ఏదైనా ఇన్నర్ అయినా కానీ తనే కొని తెచ్చి పెట్టేవాడు. బాలు బాగా చూసుకున్నాడు కదా? అవును. మరి కామేష్ పిలుచుకోపోయినప్పుడు ఎందుకు పోయినావు? నచ్చి వెళ్ళిపోయాను సార్. కామేష్ నచ్చినాడు. ఎందుకు నచ్చినాడు? తెలియదు సార్.